ఇంకా 10 రోజుల్లోనే ఆ శివయ్య మీ తలరాతని మార్చబోతున్నాడు. నమ్మలేని అదృష్టం మీ సొంతం కాబోతోంది. జరగబోయేది ఇదే. మరొక 10 రోజుల్లోనే మీ జీవితం ఏ విధంగా మారబోతోంది? ఆ శివయ్య దయతో మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? ఎటువంటి రాజయోగం మీ సొంతం కాబోతోంది? అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్‌ని గనక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు, కానీ ఆస్తులు దక్కడం మాత్రము అనుమానాస్పదమనే చెప్పాలి. మీనరాశి వారి సమయంలో సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది చాలా సరైన సమయం అని చెప్పాలి. చేపట్టిన పనులు పురోగతి ఉంటుంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. శ్రీరామ స్తోత్రం పఠించడం మంచిది. సంకల్పాలు నెరవేరుతాయి. శ్రేష్టమైన యోగాలు కూడా ఉన్నాయి. బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. చేపట్టిన పనులలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. పరిస్థితులు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహకారం కూడా మీకు అందుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితిని పొందుతారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. నూతన వస్తు వాహనాలు సమకూరుతాయండి. సూర్యోదయం శ్రేయోదాయకం. అసలు మీనరాశి వారికి ఇటువంటి సమయంలో ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం అయితే కలగబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు. మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారమే కాబోతుందండి ఈ సమయంలో. అంతేకాకుండా మీనరాశి వారికి చాలా శుభ ఫలితాలు అయితే అనుకూలంగా ఉంటాయి. అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి. ఈ మాసంలో ముఖ్యంగా జనవరి మాసంలో చూసుకున్నట్లయితే కనుక వ్యవహారాలు, ప్రయత్నములు సానుకూల ఫలితాలను పొందుతారు. గత కాలంలో ఆపివేసిన పనులు తిరిగి ప్రారంభించుటకు కూడా ఇది చాలా సరైన సమయం. ధనాదాయం పెరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. అవసరానికి ఆశించిన ఆర్థిక సహాయం సర్దుబాటు జరుగుతుంది. జీవితంలో, కుటుంబ జీవితంలో ముఖ్యంగా సంతోష సమయాలు వస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. చివరి వారంలో విద్యార్థులకు సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ఈ మాసంలో 4 నుండి 16వ తేదీల మధ్య అన్ని రకముల ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే సమయం. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే బంధువర్గం వలన ఒక నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుందండి. కుటుంబంలో ప్రతికూలత కూడా కనిపిస్తుంది. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. విమర్శకుల వలన మానసిక అశాంతి కలుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు, అవకాశాలు కూడా ఉన్నాయి. నిర్ణయాల పట్ల స్థిరత్వం చాలా అవసరం. మీకు ఫిబ్రవరి నెలలో 1, 2, 9, 13, 14, 25వ తేదీలు అనుకూలమైనవి అయితే కాదండి. మొత్తం మీద ఆర్థిక పరంగా ఈ దశ మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చేటటువంటి దశగా కనిపిస్తుంది. మార్చి మాసంలో తిరిగి సానుకూల పరిస్థితులు అయితే కలుగుతాయి. పై అధికారుల కారణంగా లాభాలు ఉంటాయి. పదోన్నతికై లేదా ఉద్యోగంలో మార్పుకై గృహాలపైన పెట్టుబడులకు ఇది మంచి మాసం అయితే కలిసి వస్తుంది. పెట్టుబడుల వలన కలిసి వస్తుంది. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన ధనం దానంతట అదే వీరి చేతికి అందుతుందండి. చూసారు కదండి,
మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా. ఇక మీనరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారు వివాదరహిత జీవితం కావాలని కోరుకుంటారు. కానీ సొంత వారి వలన గొడవలు, మనస్పర్ధలు విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సువర్ణ ఆభరణాలు తనఖా పెట్టడం అని అర్థమవుతుంది. భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే అలవాటు వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం అంటే వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. ఈ రాశి వారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రము ఏమాత్రము కూడా ఉండదండి. వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతలి వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు. ఇదే వీరి యొక్క గొప్ప గుణము. ఈ రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా సరే పని చేయాలని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే. వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరం అండి. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి స్త్రీల ప్రభావం అయితే అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు అయితే వీరికి జీవితం అంతా కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతుంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులు ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారండి. వంశగౌరవం, మంచితనం చాలా వరకు కూడా మీనరాశి వారిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులు ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ రాశి వారికి గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్ర పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. చూస్తారు కదండి, మీనరాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.